ఉంది. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందమ్మా. 80% కాలిపోయింది. 80% కాలింది ఇప్పుడు డాక్టర్. కానీ నా అక్క బ్రతుకున్నంత కాలం వారిని కష్టాల్లో కాలుతూనే ఉంది. అలా కాలుస్తూ ప్రతిరోజు చలి కాగడానికి అలవాటు పడ్డ ఈ పెద్ద మనిషి కట్టుకున్న భర్త కాదు, కాటి కాపరి. కాబట్టి నా అక్క చచ్చేదాకా ఆగలేక బ్రతుకుండగానే చితి పేర్చాడు. బానిసలా గాడిద చాకరీ చేస్తూ కొట్టినా తిట్టినా పడుండడానికి అలవాటు పడ్డ నా అక్కని బూడిదను చేసి తన కసిని చల్లార్చుకున్నాడు. He's a sadistic butcher who always used to dance around my dying sister. వీడు వదిలిపెట్టకండి, నా అక్క నాకు ఇవ్వండి, లేదంటే వీడిని చంపండి. మేడం, పేషెంట్ స్పృహలోకి వచ్చింది. మేడం, సాధ్యమైన త్వరగా మీరు స్టేట్మెంట్ తీసుకుంటే మంచిది. యు మీన్ నో హోప్స్? నో ఛాన్స్ మేడం. చూడండి అమ్మా, మీరు కాస్త ఓపిక తెచ్చుకుని మేము అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి. మీ పేరేంటి? మీ పేరేంటమ్మా? మీ భర్త పేరు? అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది చెప్పమ్మా. నువ్వు కాలిపోవడానికి కారకులు ఎవరు? చెప్పక్క, నిజం చెప్పు. ప్లీజ్ మీరు మధ్యలో రాకండి. చెప్పమ్మా, నీ మీద కిరోసిన్ పోసిన వ్యక్తి ఎవరు? మిమ్మల్ని తగలబెట్టిన వ్యక్తి ఎవరు? చెప్పమ్మా, ఈ అఘాయిత్యం చేసింది నీ భర్తేనా? నేనే కాల్చుకున్నాను. నా ఆరోగ్యం బాగోలేక నా బ్రతుకు మీద రోత పుట్టి నన్ను నేనే అంటించుకున్నాను. ఇదంతా నీ మనస్ఫూర్తిగా ఎవరి ఒత్తిడి లేకుండా చెప్తున్నావా? అవును మేడం, నేను నిజం చెప్తున్నాను. నీ భార్య స్టేట్మెంట్ తో బ్రతికిపోయావు, లేకపోతేనా? నా చిన్నతనంలో ఇది క్యాక్ అంట, ఇది పువ్వంట అని నా చేతి వెళ్లి పట్టుకుని నువ్వు చెప్తూ ఉంటే అది అబద్ధమని తెలియక గుడ్డిగా నమ్మిన నీ చెల్లిని డాన్స్ పోటీల రోజున యాక్సిడెంట్ లో పోయిన డాడీ గురించి అబద్ధం చెప్పగానే నమ్మి డాన్స్ మీద డాన్స్ చేసిన నీ ముద్దుల చెల్లిని ఇన్ని అబద్ధాలు చెప్పినా భరించనే. కానీ పోయేటప్పుడైనా నీ భర్త నేరస్తుడన్న నిజం చెప్తావు అనుకుంటే
ఎందుకు ఆ కిరాతకుడికి శిక్ష పడకుండా కాపాడావు? కానీ పోయేటప్పుడైనా నీ భర్త నేరస్తుడన్న నిజం చెప్తావు అనుకుంటే ఎందుకు ఆ కిరాతకుడికి శిక్ష పడకుండా కాపాడావు? ఏం సుఖపడ్డాడు రోషిని? భార్యగా ఆయన్ని నేను ఏం సుఖపెట్టాను? భార్యగా బతికింది పెళ్ళైనా ఏడాది దాకా నేనే. ఆ తర్వాత నేను చెప్పు పడ్డానుగా. సంవత్సరాల తరబడి ఆయనతో కలిసి బ్రతికానే తప్ప కాపురం చేయకుండా హింస పెట్టానే. ఆయనకు ఎందుకు శిక్ష పడాలి? ఇది నిజం రోషిని. మగాడిగా ఆయనకి కోరికలుంటాయిగా, అవి తీర్చలేని ఆడదాన్ని కాబట్టి బాధలో తాగి నీ వెంట పెడుతున్నాడని తెలిసిన భరించానే. అలాంటి నేను ఈరోజు నా భర్త మీద ఎలా కక్ష తీర్చుకోదు? నాలాంటి ఆడదాని కథలన్నీ ఇలాగే ముగిసిపోవాలా అంటే నా దగ్గర జవాబు లేదు రోషిని. కానీ నా కథకు ఇది అక్క Oh,